నమస్తే అండి, మీరు చూస్తున్నారు ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్. విద్యా ఉద్యోగ సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. తెలంగాణ రైతాంగ పోరాట భూమిక గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఎలికట్టి శంకర్రావు. రెండో క్వశ్చన్ చూడండి. మా భూమి గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చేసి సుంకర సత్యనారాయణ. మూడో క్వశ్చన్ చూడండి. ఓనమాలు రథచక్రాలు మృత్యు నీడలు గ్రంథాల రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చేసి మహిదర్ రామ్మోహన్ రావు. నాలుగో క్వశ్చన్ చూడండి. నాజీ నైజాం గ్రంథ రచయిత ఎవరు? అంటే అయ్యప్ప వెంకటరమణ. ఆన్సర్. ఐదో క్వశ్చన్ చూడండి. ప్రజల మనిషి గ్రంథ రచయిత ఎవరు? వట్టికోట ఆల్వారు స్వామి. ఆరో క్వశ్చన్. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ దేవులపల్లి రామానుజరావు. ఏడో క్వశ్చన్. ఈ కింది వాటిలో ఆరుట్ల రామచంద్రారెడ్డి రచించిన గ్రంథం ఏది? తెలంగాణ పోరాట స్మృతులు. ఆన్సర్. ఎనిమిదోది. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని పేర్కొన్న వారెవరు? ఆన్సర్ దాశరథి రంగాచార్యులు పేర్కొనడం జరిగింది. 9. వీర తెలంగాణ విప్లవ పోరాటం మరియు గుణపాఠాలు గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చేసి పుచ్చలపల్లి సుందరయ్య. 10. పగిలేయి ఈ నిజాం కోట ఎగిరేయి ఎర్ర బావుట గ్రంథ రచయిత ఎవరు? అంటే రెంటాల గోపాలకృష్ణ. 12వ క్వశ్చన్. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ 4 కాశీనాథరావు వైద్య. 13వ క్వశ్చన్ చూడండి. ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాతర ఉద్యమం నాయకుడు ఎవరు? ఆన్సర్ 3 అచ్యుతారెడ్డి. 14వ క్వశ్చన్. ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాతరం పాడకుండా ఫర్మానాను ఎప్పుడు జారీ చేశారు? 1935 నవంబర్ 29న జారీ చేశారు. 15వ క్వశ్చన్. కోటిలోని హైదరాబాద్ రెసిడెన్సీ భవనంపై జాతీయ జెండా ఎగరవేసింది ఎవరు? ఆన్సర్ పద్మజా నాయుడు ఎగరవేశారు. 16వ క్వశ్చన్. జైన్ ఇండియా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు? 1947 ఆగస్టు 7 అండి. హైదరాబాద్ రాష్ట్రంలో ఏ తేదీన పతాక దినోత్సవ నిర్వహించి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీపై జాతీయ జెండా ఎగరవేశారు? ఆన్సర్ 4 1947 సెప్టెంబర్ 2న అండి. మజ్లిస్ ఇతిహాదుల్ ముస్లిమీన్ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది? MIM కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది అంటే దారుస్సలాం అండి. ఆన్సర్. నిజాం రాజు 1947 నవంబర్ 29న మౌంట్ బాటన్తో యథాతథ ఉడంబడిక కుదిరించుకోవడంలో కీలక పాత్ర పోషించింది ఎవరు? చతారి నవాబు. 20వ క్వశ్చన్. రయ్యత్ పత్రిక సంపాదకుడు ఎవరు? ఆన్సర్ మందముల నరసింగరావు. 21వ క్వశ్చన్ చూడండి. పోర్చుగీసు వారి నుంచి గోవాను కొనుగోలు చేయడానికి ప్రయత్నించింది ఎవరు? ఆన్సర్ 4 లాయకలి. 22. భారతీయ సైన్యాలు ఎవరి సారథ్యంలో బీరార్ నుంచి నిజాం రాజ్యంలోకి ప్రవేశించాయి? ఆన్సర్ ఏ మేజర్ శివదత్.
28. బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ఏ రోజున ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ 3, 1952 మార్చి 6. హైదరాబాదులోని ముల్కీ ఉద్యమం సందర్భంగా పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన శాసనసభ్యుడు ఎవరు? ఆన్సర్ 4, సయ్యద్ అఖ్తర్ హుసేన్. 31. వెట్టి చాకిరి గ్రంథకర్త ఎవరు? ఆన్సర్ 4, ఆవుల పిచ్చయ్య. ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ముందు వీడియోల రూపంలోకి తేవడానికి ప్రయత్నిస్తుంటాను. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.